అంకుల్ ఆంటీ వచ్చేసారు. అంటే అంకుల్ గారు రాలేదా? ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళారు. ఒరే ప్రేమ్, నువ్వేమిటి తొందరగా వచ్చేసావు? అమ్మా, స్నేహమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. స్నేహమా? ఎవరి స్నేహం? నేను ఫోన్ చేశాను కదా, అదే లాక్ వచ్చేసింది. నమస్కారం అమ్మా. నీకేమైంది? 2 రోజుల నుంచి కడుపు గడబడగా ఉందమ్మా. చూసావా, ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటావు. శ్యాము, వీటికి 2 రోజుల వరకు ఏమీ వద్దు. ఏమీ వద్దా? ఇప్పుడేం లేదమ్మా. అమ్మా అమ్మా అమ్మా, మధ్యలో వీడొకడు ట్రాఫిక్ హవల్దారు. శ్యాము, అమ్మ చెప్పింది ఏం వినిపించుకోద్దే, వెళ్ళి భోజనం తీసుకురా వెళ్ళు. పండు, ఒకటే పండు, అట్టి పండు. బాగుందా? వెళ్ళి. ఏదో చెప్పాలనుకున్నావు? ఏమిటి? ఐ లవ్ యూ. ఇప్పుడు కాదు. సరే అయితే ఈరోజు సాయంత్రం బోటింగ్కి వెళ్దాం. ఇప్పుడు కాదని చెప్పకూడదు. రెడీగా ఉండు. సరిగ్గా 4 గంటలకి. Come on, let's go. అమ్మా, ఏమిటి విశేషం? చాలా తయారు చేస్తున్నారు. ఈవేళ కార్తీక పౌర్ణమి కదా, ఇరుగు పొరుగు దీపారాధనకు వస్తారు. ఇంకా ఎందరో వస్తారు. వాళ్ళందరికీ భోజనాలు అవి పెట్టాలి కదా. చూడు ఎన్ని పనులు ఉన్నాయి. మిగతా పనులు బడుదలు చేస్తారు కదమ్మా. ఈ రోజు నేను బయటికి తీసుకెళ్ళాలి. నన్ను బయటికి తీసుకెళ్తావా? నీకెవరు దొరకలేదా షికార్లకి? సుమా, ఆ పూరీలు ఇవ్వు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. రాము, శ్యాము రండి. చిన్నమ్మ గారు, కొంచెం ఈ సమోసాలు వేయిస్తారా? ఏ, మీ చేతులు గోరింటాకు పెట్టుకున్నారా? లేదండి, పెట్టుకోలేదు. పెట్టుకోమంటారా? కొంచెం పనుంది, 5 నిమిషాలు. చూడు, 4:15 అయింది. సరిగ్గా 5 నిమిషాలే. అవుతుంది అవుతుంది. రా తల్లి. గోరింటాకు. చూడు, నా చేతి గోరింటాకు ఎలా ఉందో. అలసిపోయావా? నా మీద అలిగావా? నాతో మాట్లాడవా? లేదు, ఇప్పుడు మూడ్ లేదు. తమ మూడ్ సరిచేయడానికి నేను ఒకటి చెప్పనా? ఇప్పుడు ఎవరేం చెప్పినా విందల్చుకోలేదు. ఏం చెప్పినా? లేదు. సరే, నేను మళ్ళీ చెప్తున్నాను. తమరి వినాలనుకుంటే వినండి. ఐ లవ్. ఐ లవ్ వాట్? ఇప్పుడు మూడ్ లేదు. ఏయ్, మరీ అల్లర్చిల్లరుగా నాటకాలు ఆడావంటే అమ్మతో చెప్పేస్తాను, జాగ్రత్త. ఏమని? అదే, ఈ నెలంతా మ్యారేజ్ సీజన్ కదా, ఇంకెవరితోనైనా నా పెళ్లి చేసేయమని. ఓ రియలీ? హౌ నైస్. వెళ్ళండి ప్లీజ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. అమ్మా అమ్మా ప్రేమ్, ప్రేమ్. అమ్మా, నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. ఏమిటి? నా గురించి ఏమైనా పట్టించుకున్నావా? ఎందుకని? ఏమిటా? అమ్మా, నువ్వు నా దగ్గరికి వచ్చి సరిగ్గా చూసావా? నాకు పెళ్లి వయసు వచ్చిందమ్మా. నాకు పెళ్లి చేస్తావా లేదా? ఆరిబడుద్దాయి, అప్పుడే పెళ్లి చేసి వచ్చేసిందా నీకు? అమ్మా, ఇలాంటి విషయాల్లో ఆలస్యం చెయ్యనే కూడదు. ఈ రోజుల్లో ఎదిగిన పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. ఎంతైనా నేను చాలా మంచి కురాననుకో, కానీ ఎక్కడైనా కాలు జారానే అనుకో. అమ్మా, ఆలోచించు. నాన్నగారి తల ఇలా ఉందా, ఇలా అయిపోతుంది. నీకెలాంటి పిల్ల నచ్చుతుందో నాకేం తెలుసు. అమ్మా, ఆ పాయింట్లో నేను చాలా క్లియర్ గా ఉన్నానమ్మా. అమ్మా, ఆ పిల్ల రూపం నా కళ్ళ ముందు చాలా క్లియర్ గా ఉందమ్మా. ఆ పిల్ల పరికిణి, ఉణిలు, చీరలు, జాకెట్లు, సర్వార్ కమీజులు ఇవన్నీ ఏం వేసుకోకూడదు. వేసుకుంటే కేవలం మిడీస్, జీన్స్, స్కర్ట్స్, మినీస్. ఓహో అమ్మా, సెక్సీ
సెక్సీగా ఉండాలమ్మా. అది జుట్టు పొడుగ్గా ఉండకూడదమ్మా, పొట్టిగా ఉండాలి. బాబ్ కట్. ఆహా, అమ్మా, అది ఆటమ్ బాంబ్. కానీ బాబు, అలాంటి పిల్ల ఇంటి పనది చేయదు, వంట కూడా చేయదు. ఎందుకు చేయదంటే ఖచ్చితంగా చేస్తుంది. ఏ చేస్తుంది కదా. చేస్తుంది. కానీ పెద్దవాళ్ళంటే గౌరవం, మనవాళ్ళంటే అభిమానం, చిన్నవాళ్ళంటే ప్రేమ, ఈ గుణాలన్నీ ఎలా ఉంటాయి? అన్నీ ఉంటాయంటే తను అందరినీ గౌరవిస్తుంది. ఏ గౌరవిస్తుంది కదా. ఖచ్చితంగా గౌరవిస్తుంది. అలా గౌరవించలేదంటే గౌరవించేలా చేస్తాను. అమ్మా, ఫైనల్. ఇక నువ్వు నాకు పిల్లని చూడడం మొదలు పెట్టు. చూడండి, టీ తెమ్మంటారా? ఇక మనం తినడం తాగడం అంతా పెళ్ళయ్యాకే. చూసావా పడిపోయాడు? అదేం కాదంటే అదంతే. ఇక నేను వెళ్ళి పడుకుంటాను. చూడు సుమా, ఈ దొరగారికి పెళ్లి కూతుని వెతకాలట. వీడికి నచ్చిన పిల్లని. అమెరికాలో ఉండొచ్చాడు కదా. నమస్కారం అండి. ఎలా ఉన్నావు సుబ్బులు? అన్నానండి. ఓం జయ జగదీశ హరి స్వామి ఆకలి దేల మరి శ్రీతరక్షకుడి ఓయ శ్రీతరక్షకుడి వాయే అన్నో మాయమయే. మనోహరనయ్య, ఇదిగో కానీ త్వరగా భోంచే. వద్దు 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 వద్దు, ఏమైంది? మాయమైపోతుంది. మాయమా? నకిలీది. నకిలీ కాదు, అసలే. అసలుదేనా? అసలుదే. నేను తిన్నా. తినిపించరా? తినిపించు. మళ్ళీ వచ్చేసింది. నువ్వెంత మంచిదానివో. అదేంటి? ఏమైంది? పున్నమి రోజున చందమామ లాంటి నీ ముఖం వాడిపోయింది. తను అన్నం తినలేదు. అలాగా, అందుకని నువ్వు తినలేదా? సరే, అయితే నేను తిన్నా. వాడు అలిగాడా? అయితే అడుగు, ఏం కావాలి అని బతిమాలు. నేను ఆయనతో 3 సార్లు చెప్పాలట ఐ లవ్ యూ అని. అప్పుడే తింటారట. అయితే అలాగే చెప్పే. ఎలా చెప్పను? ఆయన ఆడవాళ్ళ మధ్య హారతి దగ్గర కూర్చున్నారు. నాకు సిగ్గేస్తుంది. నిన్నిలా వేధిస్తున్నాడన్నమాట. మ్మ్. పద. ఎక్కడికి? వాడితో చెప్పడానికి. వాడు 5 అడుగులు దూకితే నేను 10 అడుగులు దూకుతా. వాడు దేవాంతకుడైతే నేను కాలాంతకుణ్ణి. నీ మనసులో మాట చెప్పే. ఇప్పుడే, వెంటనే, అందరి ముందు. అందరికీ పరిచయం ఉంది హిందీ సినిమాలతోటి. మొదలెట్టండి పాటలతోనే. వెంటనే అంత్యాక్షరి పోటీ. ఎవరెవరు పాడతారు చెప్పండి. శభాష్. ప్రేమ్ కుమార్ గారు, తమరు పాల్గొరా. నాకు ఇష్టం లేదు. ఆడవాళ్ళని చూసి భయపడుతున్నాడు. ఇంకేంటి భయమా? అయితే కానీ. శభాష్, స్టార్ట్ అయింది కథ. కానీ సరే, ఇక మొదలెట్టండి. అమ్ముడు, ఇక్కడే కూర్చుంటావా? అవునండి. నా పక్కనే కూర్చుంటావా? అవునండి. సత్యనారాయణ వ్రతం కదా. వెళ్ళి ఇక్కడి నుంచి ఎందుకు అరుతున్నా? వెళ్తున్నాను కదా. ఇలారా, గెలిచేవాళ్ళం మేం కదా. మోహన్ చూడు సుమారు